హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరంగా టీవీ. ప్రతి భారతీయుడికి తెలుసు ప్రధాని మోదీకి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్కి ఉన్న ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే చాలాసార్లు మన దేశంలో ఏదైనా నేరం చేసి అమెరికన్ జైలులో ఉన్న వారిని తిరిగి భారత్కి అప్పగించమంటే అమెరికా కోర్టు రిజెక్ట్ చేస్తుంది. అమెరికాతో ఎంత డిప్లొమాటిక్ బైలాటరల్ రిలేషన్స్ అగ్రిమెంట్ లాంటివి ఉన్న అమెరికాలో ఉన్న క్రిమినల్స్ని ఆ దేశం ఇతర దేశాలకు అప్పగించదు. అయితే ముంబైలో జరిగిన 26/11 టెర్రరిస్ట్ అటాక్స్లో పాల్గొన్న లష్కరే ఈ తైబా టెర్రరిస్ట్ సంస్థకి చెందిన తహవీర్ రానాని నేరస్తుల ఒప్పందంలో భాగంగా భారత్కి అప్పగించడానికి అమెరికా అంగీకరించింది. ఈ విషయంలో టెర్రరిజం పైన భారత్ గొప్ప విజయం సాధించిందని చెప్పవచ్చు. 2008లో ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన ఈ టెర్రరిస్ట్ అటాక్ ప్రపంచంలోని స్టార్ హోటల్స్లో వివిఐపీలు ఉండటం సేఫ్టీనా కాదా అనే అనేక క్వశ్చన్స్ను రైజ్ చేసింది. ఈ టెర్రరిస్ట్ అటాక్లో 160 మంది చనిపోయారు. భారత్కి రాకుండా తహవీర్ రానా అప్లై చేసిన పిటిషన్ని అమెరికన్ సుప్రీంకోర్టు కొట్టివేస్తూ హిస్టారికల్ తీర్పునిచ్చింది. దీంతో తహవీర్ రానా భారత్కి రాక తప్పదు. దీనిపై ఇప్పటికే ఇండియన్ ఇంటెలిజెన్స్ NIA కలిసి తహవీర్ రానాని విచారించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఈ విచారణలో 26/11 రోజు జరిగిన టెర్రరిస్ట్ అటాక్లో పాల్గొన్న మొత్తం టెర్రరిస్టులు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్లో ఎక్కడున్నారో లాంటి ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చాక RAW లాంటి సంస్థలు మిగిలిన టెర్రరిస్టులని అరెస్టు చేయడం కానీ లేదా చంపేయడం కానీ జరుగుతుంది. అయితే ప్రధాని మోదీ ప్రభుత్వం వచ్చాక భారత్లో ఇలా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసిన వారందరూ అన్నోన్ గన్మెన్ కిల్డ్ చేతిలో చంపబడుతున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ పై ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.